హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే కంటే ముందు మీ అందరికి కూడా మరొకసారి ఈ బుక్ సంబంధించిన అనౌన్స్మెంట్ అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ, ఈ సంవత్సరం బడ్జెట్ వరకు ఈ రోజు వరకు ఏ స్కీమ్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అనౌన్స్ చేసిందో, ఇంక్లూడింగ్ బడ్జెట్ అమౌంట్తో సహా మనం ఈ బుక్ రూకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. అయితే చూడండి, కేంద్ర ప్రభుత్వ పథకాలు కేవలం 39 రూపాయలండి, రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 49 రూపాయలు. సో మీ అందరూ కూడా మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంటుంది. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 39 and 49 రూపీస్, చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అదేవిధంగా రీసెంట్గా బడ్జెట్ ఇంక్లూడింగ్ అంశాలు కూడా, అదేవిధంగా స్కీమ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రెగ్యులర్గా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. సో ఈసారి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్కీమ్స్ మంచి స్కోరింగ్ ఏరియా అండి. సో కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు మళ్ళీ మనము కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకుందాం. సో దాంట్లో భాగంగా నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తీసుకుందాం. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్. ఇటీవల ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గజ్ ఉత్సవ్ 2023ని ప్రారంభించింది? ఎక్కడ ప్రారంభించడం జరిగింది అంటే చూడండి, రీసెంట్గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసోం పర్యటనకు వెళ్ళడం జరిగిందండి. అసోం. సో అసోం అనగానే మనకు మానస్ నేషనల్ పార్క్ కానీ కజిరంగా నేషనల్ పార్క్ కానీ గుర్తు రావాలండి. మానస్లో జనరల్గా ఏనుగులు ఎక్కువగా ఉంటాయి. కజిరంగా నేషనల్ పార్క్లో 1 హార్న్డ్ రైనోసిరస్ అంటే వంటి కొమ్ము ఖడ్గమృగం కనిపిస్తుంది. అదేవిధంగా అసోం పర్యటనలో భాగంగా ఆమె బ్రహ్మోస్ క్షిపణి, క్రూయిజ్ క్షిపణి ఏదైతే ఉంటుందో దానిపైన అంటే యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగిందండి. సో ఇది కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. గతంలో ప్రతిభా పాటిల్ గారు కానీ, అదేవిధంగా అబ్దుల్ కలాం గారు కానీ, ప్రస్తుతం ద్రౌపది ముర్ము గారు యుద్ధ విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతులు. సో అక్కడనే అసోం స్టేట్లోనే ద్రౌపది ముర్ము గజ ఉత్సవ్ని ప్రారంభించారు. వాస్తవానికి 1992లో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్టార్ట్ అయిపోయింది. సో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 30 years ఫినిష్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి. దీనిపైన ఈసారి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో గజ ఉత్సవ్ అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వట్లేదు, దాని గురించి డిస్కషన్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్. సో ప్రజెంట్ అయితే మనము ఈ గజ ఉత్సవ్ 2023 ఎక్కడ ప్రారంభమైందని అడగడం జరుగుతుందండి. సో అసోం స్టేట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచ కిడ్నీ దినోత్సవం ఎప్పుడు? ఇక్కడ వరల్డ్ కిడ్నీ డే అండి. ఎప్పుడు అంటే April 19th అండి. ఓకేనా? ప్రపంచ కిడ్నీ దినోత్సవం అంటే కిడ్నీ పైన అవగాహన, కిడ్నీ పైన వ్యాధుల గురించి అవగాహన కల్పించడం కోసం, అదేవిధంగా వ్యాధులు సంభవించినప్పుడు వాటి నివారణ సంబంధించి అవగాహన కల్పించడం కోసం వరల్డ్ కిడ్నీ డేని April 19th జరుపుకోవడం జరుగుతుందండి. ఓకేనా? చూడండి, వరల్డ్ కిడ్నీ డే 2023 థీమ్ అండి, కిడ్నీ హెల్త్ ఫర్ ఆల్, ప్రిపేరింగ్ ఫర్ ది అన్ఎక్స్పెక్టెడ్, సపోర్టింగ్ ద వల్నరబుల్. ఓకేనా? ఇది దానికి సంబంధించిన థీమ్ అండి, వరల్డ్ కిడ్నీ డే. ఓకేనా? సో స్టడీ ఆఫ్ కిడ్నీస్. ఓకేనా? కిడ్నీస్ గురించి చదివే శాస్త్రం ఏంటి తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. వెరీ ఈజీ వన్. ఓకే, నెక్స్ట్ April 18 తీసుకుంటే వరల్డ్ హెరిటేజ్ డే అండి. వరల్డ్ హెరిటేజ్ డే, వరల్డ్ హెరిటేజ్ అంటే ప్రపంచ వారసత్వ దినోత్సవం, వరల్డ్ హెరిటేజ్ డే. ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఎవరు గుర్తిస్తారు అంటే యునెస్కో. సో ఇండియాలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఎన్ని ఉన్నాయంటే 40 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ April 7th ఏమనండి, వరల్డ్ హెల్త్ డే. ఓకేనా? వరల్డ్ హెల్త్ డే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఎక్కడుంది అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ March 8th ఏంటి, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అదే నేషనల్ ఉమెన్స్ డే అంటే జాతీయ మహిళా దినోత్సవం అండి. జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు అంటే February 13 సరోజిని నాయుడు పుట్టినరోజు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిట్స్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 పోటీలు ఎక్కడ జరిగాయి? చూడండి, ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 పోటీలు ఎక్కడ జరిగాయి అంటే అంటెల్యా, ఈ తుర్కీలో ఉంటుందండి. అంటే టర్కీ దేశం పేరు మార్చారు కదా 2022లో, తుర్కీయే. అంటెల్యా ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 1 పోటీలు ఎక్కడ జరిగాయి అంటే అంటెల్యా, తుర్కీలో జరిగినాయండి. చూద్దాం ఇక్కడ గమనిక. ఈ టోర్నమెంట్లో డబుల్ 50, సింగిల్ 50 రౌండ్స్లో వెన్నం జ్యోతి సురేఖ అగ్రస్థానంలో నిలిచి. చూడండి, వెన్నం జ్యోతి సురేఖ ఈమె ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆర్చరీ ప్లేయర్ అండి. కాబట్టి ఈమె పేరు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఫేమస్ పర్సన్. నెక్స్ట్ అగ్రస్థానంలో నిలిచింది ఆమె. నెక్స్ట్ మహిళల కాంపౌండ్ టీం విభాగంలో భారత్ అంటే ఇక్కడ జ్యోతి సురేఖ కానీ, అతిథి, అవనీత్ ఈ ముగ్గురు చూడండి అగ్రస్థానంలో నిలిచారండి. ఓకేనా? కాంపౌండ్ టీం విభాగంలో అంటే టీం విభాగంలో ఈ ముగ్గురు కూడా అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్,
ఇటీవల మరణించిన ప్రముఖ చిత్రకారుడు కార్టూనిస్ట్ మేడిశెట్టి శంకర్రావు అలియాస్ బాలి అని. ఓకేనా, బాలి అంటారు. మేడిశెట్టి శంకర్రావు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఓకేనా, ఫేమస్ కార్టూనిస్ట్ అంటే చిత్రకారుడు అయిన ఈ మేడిశెట్టి శంకర్రావు బాలి ఏ రాష్ట్రానికి సంబంధించిన వారంటే ఆంధ్రప్రదేశ్ అండి, విశాఖపట్నంలో మరణించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2023 సంవత్సరానికి ఎవరికి లభించింది? చూడండి, లతా మంగేష్కర్ అంటారండి, లతా దీనానాథ్ మంగేష్కర్ 2023 అవార్డు ఎవరికి రావడం జరిగింది అని అనడం జరిగింది. సో లతా మంగేష్కర్ మీ అందరికీ తెలుసండి, ఆమె ఫేమస్ సింగర్ అండి, మంచి గాయని. ఆమె చూడండి, లతా మంగేష్కర్ 2022 ఫిబ్రవరి 6న మరణించడం జరిగింది. ఓకేనా, సో ఆమె పేరు మీద అవార్డు ఇవ్వడం జరుగుతుంది, రైట్. వాళ్ళ కుటుంబ సభ్యుల అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మరి అవార్డు ఎవరికి వచ్చిందంట అంటే ఆశా భోన్స్లేకి రావడం జరిగిందండి. ఆశా భోన్స్లే 2023 సంవత్సరానికి ఆశా భోన్స్లేకి రావడం జరిగిందండి. ఆశా భోన్స్లేకి రావడం జరిగింది. ఆశా భోన్స్లే, లతా మంగేష్కర్ ఇద్దరు కూడా సిస్టర్స్ అండి, అక్కా చెల్లెళ్ళు ఇద్దరు కూడా. సో వాళ్ళ సిస్టర్కి రావడం జరిగింది. అదే లతా మంగేష్కర్ అవార్డు వాస్తవానికి 2022లో స్టార్ట్ చేయడం జరిగిందండి, లాస్ట్ ఇయర్. అంటే ఆశా భోన్స్లే రెండవ గ్రహీత. మరి మొదటి గ్రహీత ఎవరు అంటే నరేంద్ర మోడీ అండి. ఫస్ట్ అంటే ఈ అవార్డు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత నరేంద్ర మోడీ గారికి రావడం జరిగింది. మొదటిసారిగా నరేంద్ర మోడీ గారికి, నెక్స్ట్ సెకండ్ టైం ఆశా భోన్స్లే. మిగతా వాళ్ళు చూసుకుంటే బాలసుబ్రహ్మణ్యం మీ అందరికీ తెలుసు, ఆయన కూడా చనిపోయాడు సో కోవిడ్ టైంలో. సో ఆయన సింగర్. అదేవిధంగా కేజే యేసుదాస్, ఈయన కూడా మంచి సింగర్ అండి. ఓకేనా, చూడండి. నెక్స్ట్, ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్కు మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం. ఓకేనా, మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ పురస్కారం ఎవరికి రావడం జరిగిందంటే పంకజ్ ఉధాస్. ఈయన ఎవరు అంటే గజల్ సింగర్. నెక్స్ట్, యాపిల్ సంస్థ భారతదేశంలో మొదటి విక్రయశాల ఎక్కడ ప్రారంభించింది? చూడండి, యాపిల్ సంస్థ. సో యాపిల్ CEO టీమ్ కుక్ రావడం జరిగింది ఇండియాకి. నరేంద్ర మోడీని కూడా కలవడం జరిగిందండి, ప్రధానిని. సో యాపిల్ సంస్థ భారతదేశంలో మొదటి విక్రయశాల ఎక్కడ అంటే ముంబైలో స్టార్ట్ కావడం జరిగిందండి. ఏప్రిల్ 18th ముంబైలో ప్రారంభం కావడం జరిగిందండి. సో బాంద్రా కుర్లా అనే ప్లేస్లో ముంబైలో స్టార్ట్ కావడం జరిగింది. సెకండ్ స్టోర్ ఎక్కడ అంటే సెకండ్ స్టోర్ ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ప్రారంభం కావడం జరిగింది. ఓకేనా, ఇది ఏప్రిల్ 20 గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్, G7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం ఏ దేశంలో జరిగింది? చూడండి, G7 సమావేశాలు 49వ G7 సమావేశాలు, వార్షిక సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే జపాన్ దేశంలో అండి. సో ఈ జపాన్ దేశంలో G7 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం జరిగిందండి. G7 దేశాలు అంటే అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్డ్ కంట్రీస్ అండి. ఓకేనా, డెవలప్డ్, ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాల కూటమి, డెవలప్డ్ కంట్రీస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా G7లో. వాస్తవానికి G7లో చూడండి, ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. G7 కూటమి 1975లో ప్యారిస్ సమావేశం ద్వారా ఏర్పడింది. ఓకే, 1976లో కెనడా దేశం చేరింది. 1997లో రష్యా సభ్య దేశాలుగా చేరాయి. అయితే ఈ రష్యా అనేది 2014 సంవత్సరంలో క్రిమియాని ఆక్రమించడం జరిగిందండి. క్రిమియా ఆక్రమించిన తర్వాత అప్పటి వరకు G8 కూటమిగా ఉన్న G8 కూటమి నుంచి రష్యాని తొలగించడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే G7 దేశాలుగా మారింది. ఓకేనా, G8 దేశం నుంచి ఏ దేశాన్ని సభ్యత్వం రద్దు చేశారు అంటే రష్యా అండి. ఓకేనా, రష్యా క్రిమియాని ఆక్రమించడం జరిగింది. సో కాబట్టి ప్రస్తుతం ఉన్న దేశాలు G7. ఓకేనా, సో ఈ G7 దేశాల 49వ వార్షిక సమావేశం జపాన్లో జరగబోతుందండి. ఇంకా జరగబోతుంది. సో సభ్య దేశాలు తీసుకుంటే అమెరికా, కెనడా, ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, జపాన్. ఒక జపాన్ మాత్రమే ఆసియా దేశం అండి, గుర్తుపెట్టుకోండి. ఒక జపాన్ మాత్రమే ఆసియా ఖండానికి సంబంధించింది. ఓకే, నెక్స్ట్, ఏ నగరానికి చెందిన అంకుర సంస్థ బ్లూ సేమీ రక్తంలో ఆక్సిజన్, గ్లూకోజ్ స్థాయిలతో పాటు గుండె పనితీరును 60 సెకండ్లలోనే తెలుసుకునేలా ఐవా పరికరాన్ని, చూడండి, ఐవా పరికరాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఓకేనా, మరి ఇక్కడ ఏ అంకుర సంస్థ అంటే బ్లూ సేమీ. సో ఎక్కడికి సంబంధించిన అంటే హైదరాబాద్ సంబంధించిన అంకుర సంస్థ అంటే స్టార్టప్ అండి. అంకుర సంస్థ అంటే స్టార్టప్ గుర్తుపెట్టుకోండి. సో హైదరాబాద్ సంబంధించిన బ్లూ సేమీ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఐవా పరికరాన్ని అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే కేవలం 60 సెకండ్లలోనే రక్తంలో ఆక్సిజన్, గ్లూకోజ్ స్థాయిలతో పాటు గుండె పనితీరును కూడా తెలుసుకోవచ్చు. ఓకేనా, మరి స్టార్టప్ అంటే స్టార్టప్ ఇండియా స్కీము 2016 జనవరి 16 గుర్తుపెట్టుకోండి. అందుకే జనవరి 16 ఏంది స్టార్టప్ డే, నేషనల్ స్టార్టప్ డే గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వర్షాభావ పరిస్థితుల్లో
ఎదుర్కోవడానికి, నీటి వనరులను సరిగ్గా ఉపయోగించుకోవడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం 94 గ్రామ పంచాయతీలు 15 బ్లాకులలో వాటర్ బడ్జెట్ని లాంఛనంగా ప్రారంభించింది? వాటర్ బడ్జెట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, వాటర్ బడ్జెట్. ఓకేనా? వాటర్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసిన దేశం ఏంటి అంటే కేరళ. వాటర్ బడ్జెట్ని ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఏంటంటే కేరళ, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు పొందిన ఇండో అమెరికన్ ఎవరు? చూడండి, ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు ఏ సంవత్సరానికి అంటే 2023 ఈ సంవత్సరానికి సంబంధించి ఇండో అమెరికన్ ఎవరు సాధించడం జరిగింది అని చూడండి. ఎవరు అంటే రాజ్ సుబ్రహ్మణ్యన్ అండి. ఓకేనా? రాజ్ సుబ్రహ్మణ్యన్కి ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు ఈ సంవత్సరానికి పొందడం జరిగిందండి. మీ అందరికీ తెలుసండి, ప్రవాసీయ భారతీయ దివాస్ ఎప్పుడు జరుపుకుంటాము అంటే January 9th. ఎందుకంటే దీన్ని ఏమంటాము? ఎన్ఆర్ఐ డే. దీన్నే ఎన్ఆర్ఐ డే అంటామండి. ఎందుకంటే మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చింది 1915లో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ 2003 నుంచి ప్రవాస భారతీయ దివాస్ జరుపుకుంటామండి. 2003 నుంచి ప్రవాస భారతీయ దివాస్ జరుపుకుంటాము. ఓకే, సో ఈ సంవత్సరం ప్రవాస భారతీయ దివాస్ ఎక్కడ జరిగింది? ఓకేనా? ఎన్ఆర్ఐ డే సెలబ్రేషన్స్ ఇండియాలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయండి. ఈ సంవత్సరం ఎక్కడ జరిగిందో తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. వెరీ ఈజీ అండి. ఓకేనా? ఈ సంవత్సరం ఎక్కడ జరిగిందో తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కమలా హ్యారిస్ మీ అందరికీ తెలుసు, అమెరికా ఉపాధ్యక్షురాలు. ఓకే, నెక్స్ట్ రుచిరా కామోజ్ ఎవరు అంటే యుఎన్ఓలో ఇండియాకి సంబంధించి శాశ్వత ప్రతినిధి, పర్మనెంట్ రిప్రజెంటేటివ్. శాశ్వత ప్రతినిధి, గుర్తుపెట్టుకోండి. సో ఎన్ఆర్ఐ డే తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. వెరీ ఈజీ వన్. నెక్స్ట్, డిఆర్డిఓ యొక్క అకాడమియో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ ఏఐఐటిలో ప్రారంభించారు. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓ అనేది 1958 జనవరి 1 రోజు స్థాపించబడిందండి. ఎక్కడ స్థాపించారంటే న్యూఢిల్లీలో స్థాపించడం జరిగింది. 1958 జనవరి 1. ఓకేనా? అకాడమియో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డిఆర్డిఓ చైర్మన్ సమీర్ వి కామత్ ప్రారంభించడం జరిగింది. మరి ఏఐటీలో అంటే చూడండి, ఐఐటి హైదరాబాద్లో అకాడమీ ఆఫ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ చూడు కొన్ని పేపర్ కటింగ్స్. సో మాదిరి ప్రశ్నల్లో భాగంగా చూద్దాం. 2021లో తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ జీవిత చరిత్రను బిపిన్ ది మ్యాన్ బిహైండ్ ద యూనిఫామ్ పేరిట రచయిత్రి ఎవరు అంటే రచనా బిస్త్ రావత్. గుర్తుపెట్టు, రచనా బిస్త్ రావత్. ఓకేనా? రచనా బిస్త్ రావత్. ఇక్కడ బిపిన్ రావత్ ఎవరైతే ఇండియాకి ఫస్ట్ సిడిఎస్ అండి, ఇండియాకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఫస్ట్ సిడిఎస్ ఎవరైతే బిపిన్ రావత్ ఉన్నారో ఆయన పైన రాసిన పుస్తకం బిపిన్ ది మ్యాన్ బియాండ్ ది యూనిఫామ్. ఓకేనా? సో ఎవరు రాశారంటే రచనా బిస్త్ రావత్ అండి. నేను ఫస్ట్ సిడిఎస్ అండి. మరి ప్రజెంట్ సిడిఎస్ అంటే ఇప్పుడు సెకండ్ పర్సన్ అండి. ఓకేనా? ఎవరు సిడిఎస్గా పనిచేస్తున్నారంటే అనిల్ చౌహాన్. గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ సిడిఎస్. నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటిసారిగా రైట్ టు హెల్త్ బిల్ని ఆమోదించిన రాష్ట్రం రాజస్థాన్ అండి. గుర్తుపెట్టుకో, దీని గురించి మనం డిస్కషన్ చేసినామండి. సో రైట్ టు హెల్త్ బిల్ ఆమోదించిన రాష్ట్రం రాజస్థాన్. దీనిపైన చాలా అల్లర్లు జరుగుతున్నాయి, చాలా నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుందండి డాక్టర్స్. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రైట్ టు హెల్త్ బిల్లు రాజస్థాన్. నెక్స్ట్, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయూ. ఓకేనా? ఐటీయూ అంటాము, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ఐటీయూ నూతన ప్రాంతీయ కార్యాలయాన్ని 2023 మార్చ్ 22న ప్రధాని నరేంద్ర మోడీ ఏ నగరంలో ప్రారంభించారు? ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. ఓకేనా? న్యూఢిల్లీలో ప్రారంభించడం జరిగింది ప్రాంతీయ కార్యాలయం ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ సంబంధించి. నెక్స్ట్, కేరళ మొదటి ట్రాన్స్జెండర్ లాయర్గా కేరళ బార్ కౌన్సిల్లో ఎవరు పేరు నమోదు చేసుకున్నారు? ఎవరు అంటే పద్మాలక్ష్మి. ఓకేనా? సో కేరళలో మొదటి ట్రాన్స్జెండర్ లాయర్ ఎవరు అంటే పద్మాలక్ష్మి. సో ఆమె కేరళ బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, దేశంలో అమలవుతున్న ఏ పర్యాటక యాత్ర కార్యక్రమంలో భాగంగా ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ యాత్రను ప్రారంభించింది? సో ఏ యాత్రలో భాగంగా దేఖో అప్నా దేశ్. ఓకేనా? సో దేఖో అప్నా దేశ్
దీనిలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యాత్ర అనేది జరుగుతుందండి. దీని గురించి మనము అంబేద్కర్ సంబంధించి పూర్తి సమాచారానికి సంబంధించి వీడియో మన వీడియోస్లో అందుబాటులో ఉంటుంది, మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దీని గురించి కూడా దేకో అప్నా దేశ్ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ యాత్ర గురించి కూడా మనం డిస్కషన్ చేసాము. నెక్స్ట్, స్విట్జర్లాండ్ దేశానికి సంబంధించిన ఐక్యూ ఎయిర్ సంస్థ రూపొందించిన గ్లోబల్ ఎయిర్ క్వాలిటీ అధ్యయనం ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య దేశం ఏది? ఛాద్ దేశం అనేది ఆఫ్రికా కాంటినెంట్లో ఉండే దేశం ఛాద్. నెక్స్ట్, ఉమెన్ బిజినెస్ అండ్ ది లా ఇండెక్స్ పేరిట ఏ అంతర్జాతీయ సంస్థ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది? ఏ సంస్థ అంటే వరల్డ్ బ్యాంక్ అండి. వరల్డ్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ ఇక్కడ వాషింగ్టన్లో ఉంటుంది. ఉమెన్ బిజినెస్ అండ్ ది లా ఇండెక్స్ను ఎవరు రూపొందిస్తారంటే వరల్డ్ బ్యాంక్. నెక్స్ట్ చూడండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా స్పేస్ గురించి చాలా అడుగుతారండి. స్పేస్ సంబంధించి స్పేస్ స్టార్టప్స్ కూడా రెగ్యులర్గా న్యూస్లో ఉంటున్నాయి. దానికి సంబంధించి ఈనాడు పేపర్లో రీసెంట్గా మంచి ఆర్టికల్స్ రావడం జరిగింది. మీకోసం స్పెషల్గా తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే అక్కడ మిస్ అయ్యారో ఇక్కడ చూసే ప్రయత్నం చేయండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. చూడండి, ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశం ఎన్నో ప్లేస్లో ఉందంటే 6వ ప్లేస్లో ఉందండి. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే అమెరికా, ఓకేనా, గుర్తుపెట్టుకో. అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఓకేనా. సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, థర్డ్ రష్యా ఉంది, ఓకేనా. ఇండియా ప్లేస్ 6th. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సుమారు 420 విదేశీ ఉపగ్రహాలను రోదసిలోకి పంపింది. ఇప్పటివరకు ఇండియా దాదాపుగా 420 విదేశీ అంటే ఇతర దేశాలకు సంబంధించిన ఉపగ్రహాలు పంపించడం జరిగిందండి, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మరి దీనివల్ల భారత విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే వీలు కలిగింది, అంటే ఫారెక్స్ రిజర్వ్స్. ఆర్థికంగా భారతదేశానికి ఉపయోగపడుతుందండి. అదేవిధంగా అంతర్జాతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్ వాటా 2% అండి. ఇండియా అంటే అంతర్జాతీయ అంతరిక్ష వ్యవస్థలో భారతదేశం వాటా జస్ట్ 2% అండి. సో దీన్ని అప్కమింగ్ 10%కి పెంచాలి, అంటే 2% నుంచి 10%కి పెంచాలని ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. రీసెంట్గా ఇండియా స్పేస్ పాలసీ కూడా తీసుకొని రావడం జరిగింది. స్పేస్ పాలసీ, ఇండియాలో స్పేస్ పాలసీ 2023 స్పేస్ పాలసీ తీసుకొని రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఈ స్పేస్ పాలసీకి హెడ్గా ఎవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటారు, ఓకే. నెక్స్ట్ చూడండి, అంతరిక్షంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి సంబంధించి చూద్దాం. భారత అంతరిక్ష రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థ ఇస్రోతో పాటు ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యం అత్యవసరం. ఎస్, కరెక్టే కదండి, ఓకేనా. ఓన్లీ ప్రభుత్వ రంగ సంస్థలే కాదు, ప్రైవేటు కూడా ఇంపార్టెంటేనండి. నెక్స్ట్, భారత్లోని అంకుర సంస్థలతో రోజతీ పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు ఇస్రో సిద్ధంగా ఉంది. అంటే స్టార్టప్స్తో అండి, అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్, ఓకేనా, స్టార్టప్స్. ఇదే కాకుండా ప్రైవేట్ సంస్థలు తయారు చేసిన రాకెట్లు, ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో తన కేంద్రాలను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. అంతే కదండి, ఇస్రో అనేది ప్రైవేట్ సంస్థలే కాదు, అదేవిధంగా విదేశాలకు సంబంధించిన రాకెట్లు కానీ ఉపగ్రహాలు కూడా పంపించే వీలు కల్పించడం జరిగింది. ఈవెన్ స్పేస్కు సంబంధించి ఎఫ్డిఐలో 100% ఎఫ్డిఐ కూడా అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ దానికి ఖచ్చితంగా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఫాలో కావాలి. నెక్స్ట్, ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇన్ స్పేస్, ఓకే. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఆధీనంలో పనిచేసే ఇండిపెండెంట్ నోడల్ ఏజెన్సీ అండి, అంటే స్వతంత్ర నోడల్ ఏజెన్సీ. దీని కేంద్ర కేబినెట్, చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ని కేంద్ర కేబినెట్ 2020 జూన్ 24వ తేదీన ప్రకటించడం జరిగింది. ఇది రోదసీ రంగంలో ప్రైవేట్ రంగాలన్నింటినీ ఒక సింగిల్ విండో సిస్టంగా పనిచేస్తుంది. అంటే స్పేస్ రిలేటెడ్గా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి విండో సంస్థగా పనిచేయడం జరుగుతుంది, సింగిల్ విండో ఏజెన్సీగా, ఓకే. ప్రైవేట్ రంగ సంస్థలు ప్రోత్సహించడం, వాటి రోదసీ కార్యక్రమాలను పర్యవేక్షించి సమీక్షించడం, సూపర్వైజివ్ అండ్ అథరైజ్, ఓకేనా, అంటే పర్యవేక్షించడం, సమీక్షించడం అండి. నెక్స్ట్, వాహక నౌకలు, ఉపగ్రహాల నిర్మాణంలో తోడ్పాటు అందించడం, ఇస్రో ఆధీనంలోని మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే వీలు కల్పించడం ఇన్స్పేస్ విధి. ఇవే కాకుండా ఇది కొత్త పరిశోధన ప్రయోగ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది, ఓకేనా. చూడండి, పరిశోధన అదేవిధంగా ప్రయోగాలు చేయడానికి కూడా ఇక్కడ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, ప్రోత్సహించడం జరుగుతుంది. నెక్స్ట్, NSIL అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ అండి. NSIL అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. చూడండి, ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఇస్రో కొత్త వాణిజ్య విభాగం, చూడండి, ఇస్రో కొత్త అంటే కమర్షియల్ ఏజెన్సీ అండి. అంటే ఇస్రోకి, భారత ప్రభుత్వానికి ఇస్రోకి
ప్రైవేట్ రాకెట్లు ప్రైవేట్ సంబంధించిన లాంచ్ చేయడం కోసము ఇస్రో ఇక్కడ NSILని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇతర దేశాల ఉపగ్రహాలు ఇవన్నీ పంపించడం వల్ల మనకి రెవెన్యూ జనరేట్ కావడం జరుగుతుంది. ఓకేనా, దీన్ని 2019 మార్చ్ 6న ఏర్పాటు చేశారు. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. ఓకేనా, నెక్స్ట్ ఇస్రో సాధించిన ప్రగతిని వాణిజ్యపరంగా ఉపయోగిస్తూ ప్రైవేట్ రంగానికి టెక్నాలజీ బదలాయించి SSLV అంటే స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్, PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ రాకెట్ల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది. ఓకే, రాకెట్స్ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ స్పేస్ పాలసీ 2023 గురించి డిస్కషన్ చేస్తున్నాం మనం ఇప్పుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో చూడండి NSIL అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఇన్ స్పేస్. ఓకేనా, ఇండియన్ స్పేస్ పాలసీ. అదేవిధంగా ఇస్రో ఇక్కడ చూద్దాం. చూడండి ఇండియన్ స్పేస్ పాలసీ 2023. చూడండి 2023 ఏప్రిల్ 6న కేంద్ర కేబినెట్ కొంత అంతరిక్ష విధానానికి ఆమోదం తెలిపింది. అలా డిస్కషన్ చేసుకున్నాము. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే బాధ్యతను ఇస్రో NSIL చూడండి ఇస్రో NSIL ఇన్ స్పేస్ సంస్థలకు అప్పగించడం జరిగిందండి. ఓకేనా, అంటే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడం అంటే ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఎంకరేజ్ చేయడం కోసం. ఇందులోని ప్రధాన అంశాలు చూద్దాం. వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. రాకెట్లు ఉపగ్రహాలు తయారు చేయడం, వాటిని ప్రయోగించడం అంటే ఉపగ్రహాలు రాకెట్లు తయారు చేయడం, అదేవిధంగా వాటిని ప్రయోగించడం, ఉపగ్రహాల సేవలను వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడంపై ప్రైవేటు రంగ సంస్థలకు ఎలాంటి పరిమితులు ఉండవు. ఓకేనా, వాణిజ్యపరంగా ఉపయోగించుకోవడం వీటి సర్వీసెస్ని ఉపయోగించుకోవడం కోసం ప్రైవేట్ రంగ సంస్థలకు ఎలాంటి పరిమితులు ఉండవు. అంతరిక్ష రంగ పరిశోధన అభివృద్ధి ఎంతో ఖర్చుతో కూడుకుంది. ఒక ప్రైవేటు రంగ సంస్థ తన తొలి దశలోని ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు సమకూర్చుకోలేదు. కాబట్టి ఇస్రో వద్ద ఉండే మౌలిక వసతులు టెక్నాలజీని అంకుర దశలో ఉపయోగించుకోవచ్చు. అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇస్రో సపోర్ట్ కూడా తీసుకునే అవకాశం ఉండడం జరిగిందండి. నెక్స్ట్ ఇన్ స్పేస్ల ఏక గవాక్ష అంటే సింగిల్ విండో వ్యవస్థ. ఇది ప్రైవేట్ రంగ సంస్థలను ప్రోత్సహించి వాటిని అభివృద్ధికి తోడ్పడుతుంది. అంటే ఇక్కడ ప్రైవేట్ సంస్థలను ఎంకరేజ్ చేయడం అండి దీని పాలసీ మొత్తం అదే. ఇస్రో కొత్త సాంకేతిక మరింత పరిశోధనలు చేసి రోదసీ రంగంలో పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఓకేనా, కొత్త అంతరిక్ష విధాన పూర్తి ప్రతి అంటే డ్రాఫ్ట్ని కేంద్రం త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. నెక్స్ట్ కొన్ని ప్రైవేట్ రంగ సంస్థల గురించి మనం డిస్కషన్ చేస్తామండి. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ స్కై రూట్ ఏరోస్పేస్. ఓకేనా, ఇది స్టార్టప్ కంపెనీ అండి. హైదరాబాద్ సంబంధించి స్కై రూట్ ఏరోస్పేస్ ఏ నగరానికి సంబంధించింది అంటే హైదరాబాద్ అండి. ఇస్రో నుంచి పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్తలు ఇంజనీర్లు కలిసి దీన్ని ఏర్పాటు చేశారు. చిన్న తరహా రాకెట్ల శ్రేణిని ప్రయోగించడం దీని ప్రధాన ఉద్దేశం. చూడండి, చిన్న తరహా రాకెట్ల శ్రేణిని ప్రయోగించడం ప్రధాన ఉద్దేశం. మిషన్ ప్రారంభంలో ఇది 2022 నవంబర్ 18 2022 నవంబర్ 18న తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనా, ఇండియాలో తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్. ఇండియాలో తొలి ప్రైవేట్ రాకెట్ ఏంటంటే విక్రమ్ ఎస్. ఎవరు దీన్ని లాంచ్ చేయడం జరిగిందంటే ఇస్రో సౌజన్యంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ఇది హైదరాబాద్ సంబంధించింది ప్రయోగించడం జరిగింది. చూడండి, ఇది 6 మీటర్ల పొడవు 545 కేజీల బరువైన ఏక ఘన ఇంధన అంచె రాకెట్. ఇది 89.5 కిలోమీటర్ చూడండి 89.5 కిలోమీటర్ ఎత్తుకు వెళ్ళి కొన్ని నిమిషాల్లో బంగాళాఖాతంలో పడిపోయింది. విక్రమ్ ఎస్లోని ప్రొపల్షన్ సిస్టమ్ అబ్దుల్ కలాం ఓకే అబ్దుల్ కలాం 80. నెక్స్ట్ విక్రమ్ శ్రేణిలో తయారయ్యే రాకెట్ అయితే విక్రమ్ 1 480 kgs పేలోడ్ నింగిలోకి మోసుకెళ్తుంది. అంటే 480 kgs క్యారీ చేయగలుగుతుంది. విక్రమ్ 2 ఏంటంటే 590 kgs క్యారీ చేస్తుంది. విక్రమ్ 3 అనేది 815 kgs క్యారీ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్కై రూట్ ఏరోస్పేస్ సంస్థ ధావన్ 2 అనే 3D ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజన్ని 2023 ఏప్రిల్ 4న 200 సెకండ్ల పాటు విజయవంతంగా మండించి పరీక్షించింది. గుర్తుపెట్టుకోండి, ధావన్ 2. నెక్స్ట్ విజయవంతంగా నెక్స్ట్ ఇది ద్రవీకృత సహజ అంటే LNG లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ద్రవీకృత ఆక్సిజన్ ఇంధనం ఆక్సీకరణగా ఉపయోగించుకుంది. ధృవాస్త్ర అనే మరో 3D ప్రింటెడ్ క్రయోజనిక్ ఇంజన్ని ఇది చూడండి మార్చ్ 25 2023న 75 సెకండ్ల పాటు విజయవంతంగా మండించింది. ఈ సంస్థ రామన్ 1 అనే ధృవ రాకెట్ ఇంజన్తో పాటు కలాం 5 అనే పేరుతో మరొక ఇంజన్ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ అగ్నికుల్ కాస్మోస్. ఇది చెన్నైకి సంబంధించిందండి. అగ్నికుల్ కాస్మోస్ IIT మద్రాస్కి చెందిన నేషనల్ సెంటర్ ఆఫ్ కంబేషన్ R&Dతో ముడిపడిన అంకుర సంస్థ అగ్నికుల్ కాస్మోస్. అగ్నిబాన్ లాంటి చిన్న రాకెట్లను ప్రయోగించడం దీని లక్ష్యం. అగ్నిబాన్ లాంటి చిన్న రాకెట్లను ప్రయోగించడం దీని లక్ష్యం. ఓకేనా, భారత తొలి ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ అగ్నికుల్
2022 నవంబర్ 8న శ్రీహరికోటలో నెలకొల్పింది. చూడండి, భారత తొలి ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అగ్నికుల్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందండి. నెక్స్ట్ అగ్నిబాన్ రెండంచెల రాకెట్, ఇది 100 kgల పేలోడ్ని 700 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి, అంటే ఎల్ఈఓ అంటే ఓకేనా, ఎల్ఈఓ లో ఎర్త్ ఆర్బిట్ లోకి ప్రయోగించగలదు. దీని మొదటి అంచెలో 7 ఆగ్నెట్ ఇంజన్లు, రెండో అంచెలో అగ్నిలైట్ ఇంజన్లు ఉంటాయి. చూడండి, అగ్నిలైట్ ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ సింగిల్ పీస్ ఇంజన్ అండి. ఓకేనా, ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ సింగిల్ పీస్ ఇంజన్ ఏంటంటే అగ్నిలైట్. ఇందులో ద్రవ ఆక్సిజన్, కిరోసిన్లను ఇంధనంగా వాడతారు. అగ్నిబాన్ లాంచ్లోకి ముందస్తుగా అగ్నిలైట్లు ఈ మధ్య 108 సెకండ్ల పాటు మండించి పరీక్షించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ పిక్సెల్, ఇది బెంగళూరుకు సంబంధించిన స్టార్టప్ కంపెనీ అండి. సన్ సింక్రోనస్ ఆర్బిట్ SSOలో 30కి పైగా అత్యాధునిక హైపర్ స్పెక్ట్రల్ శాటిలైట్లను నమూనాన్ని ఉపయోగించి భూమి అంతరిక్ష వాతావరణాన్ని అధ్యయనం చేయడం పిక్సెల్ లక్ష్యం. నెక్స్ట్ 5 కిలోమీటర్ల స్పేషియల్ రిజల్యూషన్ 10 సమాచారంతో మనం చూడలేని ఖగోళ వస్తువులను కూడా ఇది గుర్తించగలుగుతుంది. ఓకే, ఇది పిక్సెల్ సంబంధించండి. నెక్స్ట్ ధృవ స్పేస్, ఇది ధృవ స్పేస్ హైదరాబాద్ సంబంధించిందండి. ధృవ స్పేస్ గుర్తుపెట్టుకోండి. చిన్న తరహా ఉపగ్రహాలు, గ్రౌండ్ స్టేషన్లను, శాటిలైట్ డిపార్లను వాణిజ్య, ప్రభుత్వ, విద్యా రంగాల్లో ఏర్పాటు చేయడం దీని లక్షణం. చూడండి, థైబాట్ 1, థైబోల్ట్ 2 పేర్లతో 2 క్యూబ్ షాట్లను PSLV C-54 ద్వారా ప్రయోగించింది. నెక్స్ట్ స్పేస్ కిడ్స్ ఇండియా. స్పేస్ కిడ్స్ ఇండియా చాలా ఫేమస్, ఇది కూడా చెన్నైకి సంబంధించింది. స్కూలు, కాలేజీల విద్యార్థులకు అంతరిక్ష రంగంపై అవగాహన పెంపొందించి వారితో శాటిలైట్ తయారు చేస్తున్న ఏకైక సంస్థ. చూడండి, స్కూల్ పిల్లలు అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్కు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎంకరేజ్ చేయడం చేస్తున్న ఒకే ఒక సంస్థ ఇది. నెక్స్ట్ సో ఇది స్పేస్ కిడ్స్ అండి. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా 75 ప్రభుత్వ పాఠశాలలోని 750 బాలికలు రూపొందించిన ఆదాజీ SAT-1, SAT-2 ఉపగ్రహాలను ఇది ప్రయోగించింది. దీని గురించి మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కషన్ చేయడం జరిగిందండి. ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మీరు ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టి ఇదంతా కూడా కాపీ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దిగంతర, ఇది ఏంటంటే ఇది బెంగళూరుకు సంబంధించి దిగంతర. ఓకేనా, దిగంతర అనేది బెంగళూరుకు సంబంధించిన స్టార్టప్ సంస్థ. ఓకేనా. సో ఇది అంతరిక్ష పరిస్థితికి సంబంధించిన అవగాహన, చూడండి, అంతరిక్ష పరిస్థితికి సంబంధించిన అవగాహన కల్పించడం కోసం ఏర్పాటైన దిగంతర రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ ఆఫ్ ద డే. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల నగరాల జాబితాలో భారతదేశం నుంచి ఎంపికైన వాటి సంఖ్య అని అడగడం జరిగిందండి. ఓకేనా. సో దీనికి ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పోస్ట్ చేయండి. ఓకే స్టూడెంట్స్, వెరీ ఈజీ క్వశ్చన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.